హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వుంటే నా జతగా' స్టోరీలో 142వ భాగం. మహి గుటకలు మింగుతూ అందరి వైపు చూస్తూ, మీరేదో పొరపడుతున్నారు. నేను నేను అని నాంచుతూ వెంటనే హా అన్నయ్య శక్తి వదిలని చూసి ఆ మాట అన్నాను. అంతే అని కంగారు కనిపించనివ్వకుండా ట్రై చేస్తున్నాడు. కానీ అది అవ్వక అంతా ఏసీలోనూ చెమటలు కక్కుతున్నాడు. ఆనంద్ గారు వాళ్ళ అల్లరి చూసి నవ్వుకుంటూ సోఫాలో కూర్చొని ఉంటే హరి ఫ్యామిలీ, స్వాతి అందరూ మహి ఏం చెప్తాడా అని చూస్తూ ఉన్నారు. ఇక విక్రమ్ గారు అభి ఫ్యామిలీ వెళ్ళిపోవటమే ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు. మొదటిసారి మహిమ గారు, మాధవి గారు, సురేష్ గారు ముగ్గురు కూడా అలా అల్లరి చేయటం కొత్తగా ఉన్నా నచ్చటంతో మహిని ఏడిపిస్తూ ఉన్నారు. మహి మాటలకి శరత్ గారు ఒక ఐబ్రో రైస్ చేసి, నేను నీ బాబుని, ఆ విషయం మర్చిపోయావా ఏంటి? నా దగ్గర అబద్ధాలు చెప్పాలని చూడకు అని మహి నుదిటి మీద పట్టిన చెమటలని తన వేలితో తీసి విసురుగా విసరగానే మహి గుటకలు మింగుతూ, డాడీ, మీ కొడుకు మీద మీకే నమ్మకం లేదా అని సెంటీ డైలాగ్ విసిరి అమాయకంగా మొహం పెట్టి అడిగాడు. అస్సలు లేదురా, నేను నీ వయసు నుంచి వచ్చిన వాడినే అని మంజుల గారి వైపు కొంటెగా చూస్తూ చెప్పి, నువ్వు మాకు చెప్పకుండా అన్నీ చేసేస్తావు. రేపటి రోజున ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ ఛాన్స్ మేము నీకెందుకు ఇవ్వాలి చెప్పు? అందుకే నువ్వు ఎవరో ఆ అమ్మాయి చెప్పావంటే మాకు నచ్చితే అందరి సమక్షంలో పెళ్లి చేస్తాం, లేదంటే నెత్తిన తడిగుడ్డేసి ఇంట్లో కూర్చోబెడతాం అని చాలా సింపుల్గా అనేశారు. అంత ఛాన్స్ ఆ అమ్మాయి మీకు ఇవ్వదులే డాడీ. ఖచ్చితంగా తను మీకు నచ్చుతుంది అని మహాలక్ష్మిని మహాలక్ష్మి అమాయకత్వాన్ని గుర్తు చేసుకొని చిరునవ్వుతో చెప్పి, తనేం మాట్లాడాడో గుర్తు చేసుకొని నాలుక కరుచుకొని చూసేసరికి శరత్ గారు మంజుల గారు వైపు చూసి దట్ ఈజ్ శరత్ అన్నట్టు కళ్ళెగరేస్తూ యాటిట్యూడ్గా చూశారు. మంజుల గారు మూతి ముందుకు తీసుకువచ్చి ముద్దు పెడుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి కన్ను కొట్టగానే, అమ్మా, ఇది నన్ను చంపేస్తుందిరా బాబోయ్ అని శరత్ గారు మనసులోనే అనుకుని మహి వైపు చూసేసరికి వాళ్ళ సైకిలన్నీ ముందు నుంచి గమనిస్తున్న మహి అల్లరిగా నవ్వుతూ కళ్ళు ఎగరేయగానే శరత్ గారు సర్దుకొని మంజుల గారి వైపు చూసేసరికి, చెప్పరా, ముందు ఆ అమ్మాయి ఎవరో చెప్తే మాకు నచ్చుతుందో లేదో చెప్తాము అని అన్నారు మంజుల గారు టాపిక్ డైవర్ట్ చేస్తూ. మమ్మీ ప్లీజ్, నేను ఇంకా ఆ అమ్మాయికి నా ప్రేమ విషయం చెప్పలేదు. చెప్పి ఆ అమ్మాయి ఓకే చేశాక డైరెక్ట్గా మీ దగ్గరికే తీసుకొస్తాను. అప్పటి వరకు ప్లీజ్ నన్ను ఈ అమ్మాయి డీటెయిల్స్ అడిగి ఇబ్బంది పెట్టద్దు. ఒకవేళ మీరు తెలుసుకున్నాక ఆ అమ్మాయిని నా కోసం ఇబ్బంది పెడితే నేను తర్వాత బాధపడాలి. తనంతట తానుగా నన్ను ఇష్టపడి నేను ఐ లవ్ యూ చెప్తే తిరిగి ప్రేమిస్తున్నానని రిప్లై ఇచ్చినప్పుడు నేనే తనని తీసుకువస్తాను అని సిన్సియర్ ప్లస్ సీరియస్గా అన్నాడు. అందరికీ అది సబబుగానే అనిపించి మంజుల గారు కానీ ఆ అమ్మాయి పేరైనా చెప్పచ్చు కదా, చూపించడం తర్వాత చూపించచ్చు అని ఆశగా అడిగారు. అయితే నీకు ఆ అమ్మాయి నీ కోడలుగా ఓకేనా మమ్మీ అని కళ్ళల్లో మెరుపుతో అడిగాడు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉందిరా. నువ్వు సెలెక్ట్ చేసుకునే అమ్మాయి మన ఇంటి కోడలికి సరితూగుతుందని నేను నమ్ముతున్నాను. త్వరగా నీ ప్రేమేదో తేల్చుకో, లేదంటే నేను తెలుసుకుని ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత ఏమవుతుందో తెలుసు కదా అని రుద్ర చూపించినంత యాటిట్యూడ్తో అనగానే మహి సంతోషంగా థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అని మంజుల గారిని హత్తుకొని శరత్ గారి వైపు చూసేసరికి శరత్ గారు చిరునవ్వుతో చూశారు.
శరత్ గారిని కూడా హత్తుకొని థ్యాంక్ యూ చెప్పాక ఆనంద్ గారి వైపు చూస్తూ మీకు ఓకే కదా తాతయ్య అని భయంగా అడిగాడు మహి. నా మనవళ్ళు మనవరాళ్ళకి ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు, కాబట్టి నాకు మీ నిర్ణయాల మీద ఎటువంటి ఇబ్బంది లేదు అని చిరునవ్వుతో అనగానే మహి వెంటనే ఆనంద్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆయన్ని హత్తుకొని థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్, అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఇక నా ప్రేమని ఒక మెట్టు పైకెక్కించే పనిలో ఉంటాను అని ఎగ్జైటింగ్గా చెప్పి మనసులో థ్యాంక్ యూ అభి, నీ వల్లే ఈరోజు నా ప్రాబ్లం సగం సాల్వ్ అయ్యింది, ఇక మహాసంగతి చూడాలి అని అనుకుని తన రూమ్కి పరిగెత్తాడు ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవ్వటానికి. మహి వెళ్ళిపోయాక దేవి గారు మనోజ్ గారు నవ్వుకుంటూ ఉన్నవాళ్ళు ఇక బయలుదేరుతామని అనగానే వాళ్లతో పాటు స్వాతి హరి కూడా లేచారు. ఆనంద్ గారు అందరినీ భోజనం చేసి వెళ్ళమని చెప్పటంతో పెద్దవారి మాటలకు ఎదురు చెప్పటం ఎందుకని ఆగిపోయారు. శక్తి రుద్ర రూమ్లోకి వెళ్ళాక ఏంటి ఈరోజు నువ్వు కూడా ఆఫీస్కి వస్తావా స్వీటీ అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు రుద్ర. హా రుద్ర గారు, ఇక ఇంట్లో పనేమీ లేదు, పైగా అందరూ మారిపోయారు కాబట్టి మన ఇల్లు ఇప్పుడు నిజంగానే ఆనందాల నిలయమైపోయింది. మిత్ర పెళ్ళయ్యాక మాధవి పిన్నికి సురేష్ బాబాయ్కి ఒక దారి చూపించి వాళ్ళని కూడా సెటిల్ చేయించారంటే మన బాధ్యత పూర్తిగా తీరినట్టే అని సంతోషంగా చెప్పి రుద్రని గట్టిగా హత్తుకొని మొత్తానికి మీరు సాధించారు, మీరు అనుకున్నట్టుగానే అభినే స్వయంగా తనంతటి తానే తన నోటితో మిత్రని పెళ్లి చేసుకుంటాను అనిపించారు, కంగ్రాచ్యులేషన్స్ అని రుద్ర బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వుతూ అంది శక్తి. శక్తి చీరలో ఉండటం వలన రుద్ర తన చేతిని చీర లోపల నుంచి శక్తి నడుము మీదకి తీసుకువెళ్ళి నడుము మడతల్లో తన వేళ్లతో నాట్యం ఆడిస్తూ థ్యాంక్ యూ ఇలా చెప్పకూడదు అని తన పెదవుల వైపు ఇంటెన్స్గా చూస్తూ ముందుకు రాగానే శక్తి ముద్దు పెట్టుకొనివ్వకుండా చేతిని అడ్డం పెట్టి కళ్ళెగరేస్తూ ఆఫీస్కి వెళ్ళాలి అని అనగానే ఒక్క ముద్దుకి ఏమీ కాదు అంటూ శక్తి చేతి మీద ముద్దు పెట్టి ఆ చేతిని తీసేసి శక్తి పెదవులు అందుకున్నాడు రుద్ర. రుద్ర స్మూత్గా కిస్ చేస్తూ ఉంటే శక్తి తన చేతిని ఒకటి రుద్ర మెడ చుట్టూ వేసి మరో చేతిని రుద్ర జుట్టులోకి పోనిచ్చి ఆ ముద్దుకి సహకారం తెలిపింది. 5 నిమిషాల తర్వాత రుద్ర ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవుతూ ఉంటే డిస్టర్బ్ అయిన రుద్ర శక్తి పెదవులు వదిలి తన బొటన వేలితో పెదవుల మీద రాస్తూ ఫోన్ డిస్టర్బ్ చేయకుండా ఉండుంటే బాగుండేది, నీ పెదవుల్లోని అమృతం నాకు సరిపోవటం లేదు స్వీటీ, నీ పేరులో ఉన్నట్టే నీ పెదవుల్లో కూడా అంత తీయదనం ఉందేమో, అందుకే ముద్దు పెట్టుకున్న ప్రతిసారి మొదటిసారి ముద్దు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అని పెక్కిచ్చి వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి ఫోన్ తీసుకొని అందులో నెంబర్ చూసి వెంటనే ఫేస్ సీరియస్గా మార్చేసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. రుద్ర సీరియస్ అవ్వటం గమనించకపోవటంతో శక్తి సిగ్గుపడుతూనే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ముందు ఎలా ఆఫీస్కి వెళ్తుందో అలానే రెడీ అయ్యింది. బాల్కనీలోకి వెళ్ళిన రుద్ర తనకి వచ్చిన ఫోన్ నెంబర్కి తిరిగి ఫోన్ చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడిగి అటువైపు నుంచి మాట్లాడుతూ ఉండటంతో ఓకే అంటూ సీరియస్గా వింటూ ఉన్నాడు. రుద్ర మొత్తం విన్నాక తను చేయాలనుకున్నది మొత్తం చెప్పి జాగ్రత్త, ఎక్కడ ఎవరికి అనుమానం రాకూడదు, వచ్చిందంటే తెలుసు కదా ఏం జరుగుతుందో అని బేస్ వాయిస్లో అనగానే అటువైపు తనకి తగ్గ రిప్లై రావటంతో ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉండిపోయాడు.
శక్తి పూర్తిగా రెడీ అయినా కూడా రుద్ర లోపలికి రాకపోవటంతో అయోమయంగానే బాల్కనీలోకి వెళ్ళిన శక్తికి ఒకవైపే తీక్షణంగా ఎవరికీ కనిపించని సైడ్ స్మైల్తో చూస్తూ ఉన్న రుద్ర కనిపించి వెనక నుంచి హత్తుకొని, ఏమైంది రుద్ర గారు? దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు? ఏదైనా ప్రాబ్లమా? అని కంగారుగా అడిగింది. శక్తి రుద్ర చేతులని తన పెదవుల దగ్గరికి తెచ్చుకొని ముద్దు పెట్టి ఆలోచనలు అక్కడే ఆపేసి, ఏమీ లేదు స్వీటీ, నథింగ్ సీరియస్, నేనున్నా కదా అని చెప్పి వెనక్కి తిరిగేసరికి చాలా రోజుల తర్వాత శక్తిని మళ్ళీ జీన్స్లో చూసి రుద్ర సైడ్ స్మైల్తో నవ్వుకుంటూ తన నడుం చుట్టూ చేతిని పట్టు బిగించి, ఆ చీరలు లేకుంటే కూడా ఈ డ్రెస్సెస్లో ఇంకా అందంగా ఉంటావు స్వీటీ అని కన్ను కొట్టి, లుకింగ్ సెక్సీ అని తన చెవిలో గుసగుసగా అన్నాడు. రుద్రగారు అంటూ రుద్ర గుండెల మీద చిరుదెబ్బ వేసి సిగ్గుపడుతూ రుద్ర గుండెల్లో మొహం దాచుకుంది శక్తి. అప్పటి వరకు ఆలోచనలో కొట్టుమిట్టాడుతున్న రుద్రకి శక్తి ప్రెజెన్స్ సంతోషాన్ని ఇవ్వటంతో తన భుజం మీద గడ్డాన్ని ఆంచి కళ్ళు మూసుకొని 2 నిమిషాలకి మనసుని ప్రశాంతంగా మార్చుకున్నాడు. తర్వాత రుద్ర కూడా రెడీ అయ్యాక ఇద్దరూ కలిసి కిందకి వస్తూ ఉంటే అప్పటికే సమన్వి కాలేజ్కి వెళ్తే మిగిలిన వాళ్ళు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మహి కూడా అప్పుడే రెడీ అయ్యి బయటికి వచ్చి ఇద్దరి వైపు చూస్తూ, వదిన నువ్వు కూడా ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు. హాహా మహి, ఏ పని లేదు, ఉన్న అత్తయ్య పిన్ని వాళ్ళు మహిమ గారు చూసుకుంటున్నారు కదా అని నవ్వుతూ చెప్పి శరత్ గారి వైపు చూస్తూ, ఈరోజు ఫ్యాక్టరీలో వర్క్ లేదా మావయ్య, ఇంకా ఇంట్లోనే ఉన్నారు అని నవ్వుతూ, ఎలానో ఆఫ్టర్నూన్ అయ్యింది కదా శక్తి, తినేసి ఒకేసారి వెళ్దాం, అన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు అని నవ్వుతూ చెప్పగానే శక్తి సరే అని రుద్రని తినమంటే లంచ్ టైం కాలేదు, క్యారేజ్ తీసుకురా అని చెప్పి తను కార్ దగ్గరికి వెళ్తే మహి కూడా అదే చెప్పటంతో శక్తి అందరికీ కలిపి క్యారేజ్ రెడీ చేసింది. మహాలక్ష్మి వేణులకి కూడా. అలా అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు. రుద్రని మిత్రని తిట్టుకుంటూనే కారులో బయలుదేరుతున్న అభికి మిత్రని అలా శారీలో చూసి కనీసం చిన్న ముద్దు కూడా ఇవ్వకపోవటంతో డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళాక, అయినా నా మిత్రని కలవటానికి నాకు పర్మిషన్ అవసరం లేదు అనుకుని డైరెక్ట్గా వెళ్ళాలనుకుని కూడా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ ముందు చీప్ అయిపోవటం ఎందుకని బాగా ఆలోచించి సైడ్ స్మైల్తో నవ్వుకుంటూ కార్ రివర్స్ చేసి రుద్ర ఇంటి బ్యాక్ సైడ్ ఆపాడు. అభి కార్ దిగి ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ మనసులోనే మిత్రని తిట్టుకుంటూ, హ్యాపీగా అది ఆఫీస్కి వస్తే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదుగా, ఛ, ఇది కూడా సరిపోయింది. వాళ్ళ బావ పార్టీలోకి మారిపోయింది అని విసుగ్గా అనుకుంటూ దాదాపు 10 అడుగులు పైనే ఉన్న ప్రహరీ గోడని చూసి బిక్కమొహం వేసుకుని, ఇప్పుడు దీన్ని ఎలా ఎక్కాలి అని అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉండగా పక్కనే చెట్టు కొమ్మలు గోడ మీదకి ఉండటంతో ఎస్ ఇదే కరెక్ట్ అని అనుకుని హుషారుగా ఎక్కటం స్టార్ట్ చేసి కష్టంగా పాక్కుంటూ పావు గంటకి చెట్టెక్కి ఆ కొమ్మల మీద నుంచి పాక్కుంటూ కిందకి దూకటానికి చూసేసరికి చాలా ఎత్తులో కనిపించటంతో అభికి భయం వేసి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని కళ్ళు మూసుకొని ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూనే కిందకి దూకగానే పెద్దగా సౌండ్ వచ్చి సెక్యూరిటీ ఎవరు ఎవరు అని అరుస్తూ అభి సైడ్ వచ్చేశారు.
అంత హైట్ నుంచి దూకటం వలన అభికి నడ్డి విరిగి నొప్పి వచ్చిన సెక్యూరిటీ అరవటంతో నోరు నొక్కుకొని ఆ నొప్పిని కూడా పట్టించుకోకుండా భయపడి పరిగెత్తుకుంటూ గార్డెన్లో ఉన్న చెట్ల పొదలు వెనక దాక్కుని అమ్మ అయ్యా అని మూలుగుతూ, ఇంతవరకు దర్జాగా బ్రతికాను, ఇప్పుడు దొంగనయ్యాను, అంతా మిత్రవల్లే అని పళ్ళు నూరుకుంటూ అనుకుని, నాకు తలిగిన ఈ దెబ్బని కూడా కలిపి దానికి పనిష్మెంట్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యి సెక్యూరిటీ ఎప్పుడు వెళ్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.